సర్వోన్నతుడును సర్వశక్తుడును జీవాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుదురు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. ఆనాడు యేసుక్రీస్తుని పరిసయ్యులు, శాస్త్రులు, సుంకరులు, యూదులు వీరందరూ కలిసి అసూయ చేత యేసుక్రీస్తును సిలువ వేయటం జరిగింది. అయితే ఇక్కడ అంటున్నాడు, తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేస్తున్నారు అని అంటాడు. మరలా వారి యొక్క జీవిత విధానాన్ని ద్వారా క్రీస్తును సిలువ వేస్తున్నారు అని అంటాడు. ఎవరిని గురించి ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి అని కనుక ఆలోచన చేస్తే అక్కడ వచనాల్లో అంటాడు, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైనటువంటి శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయినటువంటి వారు అని అంటాడు. అవును ప్రియులారా, ఒకసారి వెలిగించబడి పాపముతో పట్టబడి పాప జీవితము జీవిస్తూ నరకానికి పాత్రులైనటువంటి మానవుణ్ణి క్రీస్తు తన ప్రేమ చేత తన రక్తాన్నిచ్చి వెలిగించాడు. ఆ వెలిగించబడినటువంటి వారు పరలోక సంబంధమైనటువంటి వరాలని వారిని రుచి చూచి పరిశుద్ధాత్మతో వారు సహవాసము చేసి దేవుని దివ్య వాక్యమును రాబో యొక్క సంబంధమైనటువంటి శక్తుల ప్రభావాన్ని అనుభవించినటువంటి స్థితిలో ఉన్నవారు తర్వాత కొద్ది కాలానికి అవన్నీ కూడా చప్పబడిపోయినటువంటి వారిలాగా తిరిగి లోకానికి వెళ్ళిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. అటువంటి వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేస్తున్నారు అని అంటాడు. అవును ప్రియులారా, క్రీస్తు ప్రేమను రుచి చూచిన తర్వాత తిరిగి మళ్ళీ ఇహలోక సంబంధమైనటువంటి విషయాలు ఆకర్షణకు లోనై వారు దేవుని విడిచిపెట్టి వెళ్ళేవారుగా ఉంటున్నారు. వారు తమ యొక్క క్రియల ద్వారా దేవుణ్ణి ఎరగనటువంటి వారుగా ఉంటున్నారు. అందుకే దేవుడు వారిని చూచి దుఃఖపడుతున్న స్థితిలో ఉంటున్నారు. వారు మరలా క్రీస్తును సిలువ వేసేటువంటి స్థితిలో ఉంటున్నారు. బాహాటంగా ఆయనను అవమానపరుచుచున్నారు అని అంటాడు. అందుకని ఇక్కడ తిమోతి పత్రికలో కూడా పౌలు రాస్తూ అంటాడు, దేమ ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడిచి పోయెను అని అంటాడు. అవును ప్రియులారా, చాలామంది క్రీస్తు ప్రేమను రుచి చూచిన తర్వాత కూడా దానిలో నిలవబడలేక వారు ఇహలోక సంబంధమైనటువంటి వాటికి ఆకర్షణకు లోనవుతున్నారు. కారణం ఏంటంటే విశ్వాసము తగ్గిపోవటం, దేవుని సహవాసము తగ్గిపోవటం, దేవునిలో ప్రార్థనా సమయాన్ని కేటాయించకపోవటం వల్లే వారు మళ్ళీ లోకాశల వైపు లాగబడుతున్నారు ప్రియులారా. కాబట్టి ఇటువంటి వారే దేవుణ్ణి మరలా సిలువ వేస్తున్నారు. వారి యొక్క జీవిత విధానం ద్వారా, వారి యొక్క ప్రవర్తన ద్వారా, వారి యొక్క మాటల ద్వారా క్రీస్తును పోలినటువంటి జీవితం జీవించవలసినటువంటి వీరు క్రీస్తుని మరలా సిలువ వేస్తున్నారు అని అంటాడు. అవును, పాత నిబంధన గ్రంథంలో కానీ నూతన నిబంధన గ్రంథంలో కానీ అనేకులు ఈ విధంగా క్రీస్తును సిలువ వేసేవారుగా ఉన్నారు. యూదా ఇస్కరియోతు 3.5 సంవత్సరాలు దేవునితో సహవాసం చేశాడు, కానీ దేవునిలో సరైనటువంటి రీతిలో అంటుకట్టలేకపోయాడు. తన యొక్క ఆలోచన ఎప్పుడు కూడా దేవునితో ఉన్నాడు అనే అనుకుంటున్నాడు, కానీ తన యొక్క ఆలోచన యావత్తు కూడా ధన సంపాదన మీదే ఉన్నట్లుగా మనం చూడవచ్చు. దేవుని చేసినటువంటి అద్భుత కార్యాలు చూశాడు, ఆశ్చర్య కార్యాలు తన కన్నులారా చూశాడు, అవి అనుభవించాడు, దేవుని యొక్క శక్తిని కూడా పొందుకున్నాడు. కానీ చివరికి ధనాశ కలిగినటువంటి వాడే దేవుణ్ణి విడిచిపెట్టింది. దేవుడు ఆనాడు సిలువకు వేలాడడానికి మూల కారణమైనట్లుగా మనం చూడవచ్చు. కాబట్టి ఒకవేళ మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకుందాం. లోకాశల వైపు కొట్టబడుతున్నామా? దేవునితో సహవాసంలో ఉంటున్నామా? లోకాశల వైపు కుట్టుబడకుండా దేవునితో సహవాసం చేయాలంటే అనుదినము దేవుని యొక్క వాక్య ధ్యానంలో మనం జీవించాలి. అనుదినము దేవునితో సహవాసం చేసేవారుగా అనగా స్తుతించేవారుగా ఉండాలి. అనుదినము దేవునితో సంభాషించేవారుగా అనగా ప్రార్థించేవారుగా మనం ఉన్నప్పుడు దేవునిలో అంటుగట్టబడినటువంటి స్థితిలో ఉంటాం. లోకం వైపు చూడము. అంతేకాకుండా మన యొక్క ప్రవర్తన ద్వారా క్రీస్తుని చూపించేవారుగా ఉంటామే కానీ సిలువలకు వేసేవారుగా మనం ఉన్నాం పిల్లరా. అందుకని ఇక్కడ అంటున్నాడు, వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచు బాహాటంగా ఆయనను అవమానపరచుచున్నారు అని అంటాడు. కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము అని అంటున్నాడు. అవును ప్రియులారా, లోకాశల చేత కొట్టబడినటువంటి వారిని తిరిగి దేవునితో సహవాసం చేయడానికి తీసుకురావాలంటే చాలా కష్టమైన పని. యోధా దేవునితో మళ్ళీ సహవాసం చేయడానికి రాలేదు, కానీ 30 వెండి నాణ్యాలు తీసుకువెళ్ళి పారవేసి ఉరిపెట్టుకొని చనిపోయినట్లుగా మనం చూడవచ్చు. కాబట్టి మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేద్దాం, పరిశీలన చేసుకుందాం. దేవుని రుచి చూచిన తర్వాత ఒకసారి మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళేవారిగా ఉంటున్నామా, లేదా దేవునితో సహవాసం చేసే స్థితిలో ఉంటున్నామా? పరిశీలన చేసుకొని దేవుని యొక్క వాక్య ధ్యానం ద్వారా హెచ్చరిక చేసుకొని ఆయనతో అడ్డుకట్టబడదాం, ఆయనతో సహవాసం చేద్దాం. మళ్ళీ వెనుక తిరగకుండా యేసు వైపు చూద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరూ దయచేయండి గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా ప్రేమ గల మా తండ్రి, ఒకసారి క్రీస్తుని రుచి చూసిన తర్వాత తిరిగి వెళ్ళేవారు ఇక వారి జీవితంలో ఎన్నడూ కూడా మారు మనసు పొందరు అంటున్నావు ప్రభా. అవునైనా ఆ స్థితిలో మేము ఎవరూ కూడా ఉండకుండానైనా అనుదినము ప్రభావ మళ్ళీ వెనకకు తిరిగి వెళ్ళేవారుగా ఉండకుండా ఇదిగోనైనా మీ యొక్క వాక్య ధ్యానంలోను ప్రార్థనలోను మేము స్థుతిలోను నైనా
ఎల్లప్పుడూ అనుదినము సహవాసం చేస్తూ మీ కృపలో కొనసాగే భాగ్యాన్ని దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.